హాయ్ వ్యూవర్స్, ఇంట్లో హోమ్మేడ్ రసం పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక కప్పు జీలకర్రని డ్రై రోస్ట్ చేస్తున్నాను. పెనంలో ఆయిల్ ఏం వేయకోకుండా ఒక కప్తో జీలకర్రని వేసి మీడియం టు లో హీట్ మధ్యలో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. లో హీట్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి, లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. ఇంకా హాఫ్ కప్ మిరియాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో హీట్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి, మాడకుండా ఉంటాయి, లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి. మిరియాలు బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే మిరియాలు ఇంకా జీలకర్రని తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు నుంచి ముక్కాలు కప్పు వరకు కందిపప్పును కూడా వేసుకొని మంటని లో హీట్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు కొంచెం రెడ్ కలర్లో ఎర్రగా మారేంత వరకు లో హీట్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. హై హీట్లో పెట్టారంటే మాడిపోతుంది, అందుకే మంటని లో హీట్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు బాగా ఫ్రై అయిందంటే కలర్ చేంజ్ అవుతుంది, ఇంకా మంచి స్మెల్ కూడా వస్తుంది. కందిపప్పు బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం మెంతులను కూడా అదే పెనంలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు అయితే బాగా ఫ్రై అయిపోయింది, కలర్ కూడా రెడ్ కలర్లోకి మారింది. ఇప్పుడు నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అదే పెనంలోకి కొంచెం మెంతులను కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మెంతులను వేసుకొని మంటను లో హీట్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను. మెంతులు బాగా వేగాయి అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక వెజల్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసామంటే రసం పౌడర్ రెడీ అయిపోతుంది. ఈ రసం పౌడర్ అయితే చాలా హెల్దీ కూడా. మనం యూస్ చేసిన మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా కందిపప్పు ఇవన్నీ హెల్దీ కూడా. కందిపప్పు మనం వేస్తున్నాం కాబట్టి ఇందులో ప్రోటీన్, విటమిన్, మినరల్స్ అధికంగా ఉంటాయి. మనం రోజు పప్పు చేయం కాబట్టి ఈ పప్పు రసంలో ఈ పప్పు వేయడం ద్వారా పిల్లలకి హెల్దీ కూడా. ఈ రసం రైస్ పెట్టినా హెల్దీనే. కొంతమంది రసం పౌడర్ ప్రిపేర్ చేసేటప్పుడు ధనియాలను కూడా డ్రై రోస్ట్ చేసుకొని వేస్తుంటారు. నాకైతే ధనియాలు రసంలో వేస్తే నచ్చదు. ఈ రసం పౌడర్ హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఈ స్టైల్ రసం పౌడర్ని ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ మీకు చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.